రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేదా జీవో నెంబర్ చెప్పండి. ఆ జీవో ఏ ప్రభుత్వం రిలీజ్ చేసిందో చెప్పండి. మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో డిగ్రీ కాలేజ్ వస్తే అది కూడా ఎవరి క్రెడిట్ కాదు. విద్యార్థులు అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి 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 లాఠీ దెబ్బలు తిని డిగ్రీ కాలేజ్ కోసం ఏ ముఖ్యమంత్రికి వచ్చినా రిప్రజెంట్ చేయడం, ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే వాళ్ళకి అడ్డపడతారని పోలీసులు వెంటబడితే పారిపోయి సందులమ్మడి గొంతులమ్మడి దెబ్బలు తిన్న విద్యార్థులు సాధించుకున్న డిగ్రీ కాలేజ్ అది. అటువంటి కాలేజీ తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో వస్తే మేము వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినామని మీరు వేసుకుంటారా? కాలేజీ ప్రారంభించిండేది వైఎస్ఆర్ ప్రభుత్వం పోతుంది అనగా ఒక 6 నెలల కింద ప్రారంభం చేసినారు. ఆ జీవో వచ్చిన సంవత్సరం వేరే, ఆ కాలేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరే. ఏది నోటికి వస్తే ఇది మేము చేసినాం, అది మేము చేసినామంటారు. ఇంకా పోదాం, బైపాస్ మేము తెచ్చినామంటున్నారు. బైపాస్ తెచ్చినారు, నిధులు ఎవరు ప్రభుత్వంలో ఇచ్చినారు? 4 లేన్ల బైపాస్ వస్తే 234 కోట్లు 2 నెలల కిందట మోడీ గారు ఆమోదించారు. నిధులు ఇచ్చిండేది ఆయన, నిధులు కేటాయించినది మోడీ గారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే పోయి మంత్రికి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చి పేపర్లు ఇస్తే ఏమవుతుంది అంటున్నారు. పేపర్లు ఇస్తే ఏమవుతుంది అన్నదే గుంతలు ముడ్చడానికి 1,10,00,000 రూపాయలు, షేర్ తీయడానికి 1,40,00,000 రూపాయలు, ఆ పేపర్లు ఇవ్వడం వల్ల 2,40,00,000 వచ్చింది. ఆ విషయం మర్చిపోతారా మీరు? కాబట్టి దయచేసి నిజాలు మాట్లాడండి, నిజాలు చెప్పండి. మీరు నిజాలు మాట్లాడక, మీ నాయకుడికి నిజాలు తెలియజెప్పక అతను ఓడిపోవడానికి కారణం మీరే సగం, మీ చుట్టూన్న వాళ్ళు ఇలాంటి కౌన్సిలర్లే. దయచేసి నిజాలు మాట్లాడండి. ఇంకా పచ్చి నిజాలతో మీకు ఇవి సరిపోవు ఆధారాలు అనుకుంటే మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చేసరికి ఖచ్చితమైనటువంటి ఇంకా ఈ 32 కాదు, మళ్ళీ 32తో మేము ముందుకు వస్తాం. మీరేం చెప్తే దానికి సమాధానం చెప్తామని మీరు చెప్పినారు. మీకంటే 2 సమాధానం చెప్పడానికి మా దగ్గర సబ్జెక్ట్ ఉంది. మీరు చేసిన అవినీతి ఉంది, మీరు చేసినట్టు కుతంత్రాలు ఉన్నాయి, మీరు చేసినట్టు కుయుక్తులు ఉన్నాయి మా దగ్గర. మేము కూడా ఈసారి నుంచి రెట్టింపుగా ముందుకు తీసుకొచ్చి పేర్లతో సహా బయట పెడతాం.